ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినము ప్రభు ఎంతగానో కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్ల భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారనగా 2024 సంవత్సరం మరి 5వ నెల మరి 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారిని ఆనందింపచేసేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేసేదను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడు వాక్యము ద్వారా మరి మనల్ని కూడా బలపరుచినటువంటి దేవుడు మన దుఃఖాన్ని కొట్టివేసి మరి ఆనందాన్ని ఇస్తానంటున్నారు. అంతేకాకుండా విచారాన్ని కొట్టివేసి మరి దేవుని వాక్యము మనకి ఆనందింపజేస్తామంటారంట. మరి ఏ విషయంలో కూడా దుఃఖపడకూడదని, ఏ విషయంలో కూడా విచారణ పడకూడదని దేవుడు మన జీవితాలు అలా విచారణ కొట్టివేసి ఆయన సన్నిధిలో మనకి ఆనందము సంతోషము ఇచ్చే దేవుడు. ఒకవేళ ఏ విషయంలో అయితే నీ విచారణ కలిగి ఉన్నావో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు కుటుంబాల్లో లేకపోతే ఆ విచారంగా ఉన్నటువంటి వారిని ఆనందింపచేసి గొప్ప తండ్రి, ప్రార్థన ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇగో తండ్రి ప్రభా, నీ వాక్యం సెలవిస్తున్న రీతిలో ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించిన రీతిలో ప్రభు నీలో నిత్యము కూడా మాకు ఆనందమే, సంతోషమే. దేవా, ఇదిగో తండ్రి, మరి ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఏదున్నప్పటికీ కూడా తండ్రి ప్రభు దేవా, నీ వాక్యమే మమ్మల్ని ఆదరింపచేస్తూ ఉంది, ఆదుకుంటుంది, ఆదరిస్తూ ఉంది, బ్రతికిస్తూ ఉంది, నెమ్మదినిస్తూ ఉంది. తండ్రి నాయన ప్రభు, నిత్యము కూడా నీ సన్నిధిలో మేము ఆనందించే భాగ్యం చేయండి. విచారాలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. యవన బిడ్డలు ఎంతోమంది ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజాయి, పానపరాకులు ప్రభా ఎన్నో అలవాట్లకు గురై చెడిపోతూ ఎంతోమంది ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. తండ్రి, ప్రతి యవనస్తుని మీరు రక్షించుకోండి. దేవా, నా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులకి మంచి ఆరోగ్యత నింపండి. దేవ, ఉద్యోగాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి వారి ఉద్యోగాలను ప్రభు మీరు దీవించండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. పాడిని పంటని మీరు ఆస్వాదించి విదేశాలను బిడ్డలందరూ కూడా మంచి వంతులు నింపండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్నారు, మీరే తోడుగా నడిపించండి. ఇవన్నీ ప్రభావ మరి ఎంతోమంది కేసు గొడవలు ఉన్నారు, కోర్టు గొడవలు ఇవన్నీ కూడా కొట్టివేయండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రి. దేవా తండ్రి, ఇదిగో ఎంతమంది ఈరోజు ప్రభా బర్త్డే కార్యక్రమం జరిగించుకున్న వారు ఉన్నారు, వారిని దీవించండి. వివాహం రోజులు జరిగించుకున్న ఉన్నారు, వారు ఆస్వాదించండి తండ్రి. ఎంతోమంది వివాహం లేని బిడ్డలు ఉన్నారు, వివాహాలు దయచేయండి. గర్భఫలం లేని వారు ఉన్నారు, గర్భఫలం దయచేయండి. మీరే తోడుగుండి నడిపించండి. సమస్త మహిమ ఘనతలు నీకే చెల్లాలని ప్రభా ఇదిగో తండ్రి, మీరే అయా మరి వారి కుటుంబాల్లో జరిగించినటువంటి కార్యాలు మేలును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.